ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పలు గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మీ గ్రామాలకు మీకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి, మా పాలనలో మార్పు కనబడితే మద్దతు ఇవ్వండి అంటూ ఆయన అభ్యర్థించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం ప్రజలకు మంచి జరుగుతుందని, కానీ దీనిపై ప్రతిపక్షాలు మాత్రం విష ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. ఎంతో ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. మాకు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా అభిమానాన్ని మేము తెలియజేస్తాం విధంగా ప్రధానంగా ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అందరూ మాట్లాడారు. ఒకసారి అసెంబ్లీలో దయావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు చూస్తూ తెలుస్తుంది. అది ఈనాడులో కూడా ప్రసారమైంది, ఈటీవీలో కూడా ప్రసారమైంది. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా రీసెంట్ జరగలేదు. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి సర్వే తప్ప చేయలేదు. 1000 కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఎంత చక్కగా చేస్తుంది మనం గమనిస్తాం. ఈ సర్వేలు అవ్వాలా, తర్వాత చట్టం రావాలా, ఇవన్నీ కావాలా, ఇది అయిన తర్వాత దీనికోసం ఉద్దేశించబడింది. భూ వివాదాలు ఎక్కువైనాయి, కోర్టుని కూడా కేసులతో నిండిపోతున్నాయి. కాబట్టి పరిష్కారం దిశగా వెళ్ళాలి. ఇందులో ప్రధానంగా ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాయంటే, ఒక్కసారి ఇది జరిగితే అన్ని రకాలుగా మొత్తం అయితే అప్పుడు మనం ఎవరి దగ్గర ఏదైనా కొన్న అమ్మినా కూడా దానికి బాధ్యత ఎవరో తెలుసా? గవర్నమెంటే. ఇది 90 దేశాల్లో అమల్లో ఉన్నటువంటి ఇది అందరికీ తెలిసిందే. వేళ రాజకీయాల సందర్భంగా, ఎన్నికల సందర్భంగా దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. చర్చించవచ్చు, మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. శాసనసభ సాక్షిగా ఆ పార్టీకి చెందిన దయావుల కేశవ్ గారు మాట్లాడింది ఆయన ఎంతో సమర్థించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఎన్నికల సందర్భంగా చేస్తున్నటువంటి ఏమని చెప్పాలి, దీన్ని గాడని చెప్పాలా, స్పష్టం చెప్పాలా, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు. వాళ్ళని గవర్నమెంట్ తీసుకుంటారా, ఎవరి పొలం అయినా ఇలా తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? కానీ విని ఎరుగని విధంగా చెక్కల భూములు, అలాగే అలాగే యజమాని ప్రభుత్వం ప్రజలకి పూర్తి హక్కుదారుగా యాజమాన్యాన్ని ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారు అనడం హాస్యాస్పదం. అది ప్రజలను దప్పుదారి పెట్టించే అది తప్ప రెండోది ఏమీ లేదు. సందర్భానుసారంగా ఎలా మాట్లాడుతారనే దానికి ఉదాహరణ ఇవన్నీ కూడా. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. కాబట్టి ప్రజలకంతా అర్థమవుతోంది ఏం జరుగుతుంది.